హాయ్, నేను వేణుకల్పన. వెల్కమ్ టు కేవీకేస్ లో కాస్ట్ టెర్రస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో లో కాస్ట్లో టెర్రస్ గార్డెనింగ్ని ఈజీగా ఇష్టంగా ఎలా చేసుకోవాలో టిప్స్ ఉంటాయి. కంపల్సరీ నా ఛానల్ ఫాలో అవ్వండి. మీ గార్డెనింగ్ని ఈజీగా చేసుకోండి. ఆ విరజాజులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, బుజ్జి బుజ్జి విరజాజులు. మొత్తం మొక్క నిండా చక్కగా వచ్చేసాయి. మీకు కూడా చూపిద్దామని వీడియో తీసాను. ఈరోజు నేను మీకు అమ్మ వాళ్ళ గార్డెన్ అప్డేట్ చూపిస్తాను. మొన్ననే బీరకాయలు, వంకాయలు, పచ్చిమిర్చి, ఆకుకూరలు ఇవన్నీ కోసాం కదా, ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను రండి. ఫస్ట్ వంకాయలతో స్టార్ట్ చేస్తున్నాను. అదిగోండి పొడుగు వంకాయలు మొన్నే కోసాం. వీటికి అప్పుడే చూడండి ఎంత పొడుగు అయిపోయాయో, మళ్ళీ ఎంత పెద్దగా అయిపోయాయో గ్రీన్ వంకాయలు. అదిగోండి ఇంకా మంచిగా ఫుల్గా పోతుంది మొక్క అంతా. ఎంత బాగా అనిపిస్తుంది కదా. అప్పుడప్పుడే ఎన్ని హార్వెస్ట్లు చేసుకుంటున్నాము తక్కువ ఖర్చులో. చూడండి ఎంత బాగున్నాయో, ఎన్ని మంచిగా ఉన్నాయో, ఎంత పొడవుగా మంచిగా హెల్దీగా ఉన్నాయి వంకాయలు. ఇంకా బీరపాదికి చాలా బీరకాయలు ఉన్నాయి. మా వదిన పాలినేట్ చేస్తుంది. 1 2 3 అదిగోండి 4 5 6 7 ఆ వెనకాల ఒకటి ఉంది 8 9 10 ఇంకా వంకాయలు ఉన్నాయి అక్కడ. మన బుజ్జి కోడిగుడ్డు వంకాయలు. మిర్చి కూడా చక్కగా రెడీ అయిపోతున్నాయి. మంచి హార్వెస్ట్ అన్నమాట. ఆకుకూరలు చెప్పనవసరం లేదు. గోంగూర, తోటకూర, పాలకూర, బచ్చలాకు ఇవన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి గార్డెన్లో. మొత్తం 10 బీరకాయలు. ఇంక వేరే దగ్గర ఉన్నాయి చూడండి. 11 12 ఆ వెనకాల ఒకటి ఉంది 13. ఇంకా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. మొత్తం 15 బీరకాయల వరకు ఉంటాయి. ఇంకా బెండ మొక్కలు కూడా చక్కగా వచ్చేస్తున్నాయి. పచ్చిమిర్చి చూడండి మొన్నే కోసాం కదా, ఇంకా ఫుల్గా మళ్ళీ పెద్దగా అయిపోయాయి పచ్చిమిర్చి అన్నీ. అదేనండి ఇంకా ఈ బుజ్జి దానికి కూడా చక్కగా వచ్చేస్తున్నాయి. ఇదిగోండి చక్కగా పెరిగిపోతాయి అన్నమాట. ఇంకా ఈ సీజన్ అంతకాలం ఇదిగోండి ఇది 14వ బీరకాయ. సీజన్ అంతా మనకి ఇంకా మిర్చి బయట కొనకుండా చక్కగా గార్డెన్లోనే సరిపోతుంది. ఇంకా దానిమ్మకాయలు కూడా చూడండి చక్కగా ఎంత పోతుందో. కాయలు ఉన్నాయి, పూత. జామ మొక్క ఇంకా పూత రాలేదు. నేను కరివేపాకు మొన్ననే కోసాను కదా, చూడండి ఎన్ని చిగుర్లు వచ్చిందో ఒక దగ్గర నుంచి మొత్తం. ఇంకా అంజీర్ అయితే చెప్పనవసరం లేదు. ఇది మొత్తం సంవత్సరం అంతా కాస్తూనే ఉంటుంది. ఎప్పుడు కాయలు ఉంటూనే ఉంటాయి ఆ మొక్కకి. ఇంకా ఆకుకూరలు, పొన్నగంటి కూర అన్నీ. అది రణపాలాకు అదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడు మల్బరీస్ బుజ్జి బుజ్జిగా స్టార్ట్ అవుతున్నాయి మమ్మీ వాళ్ళకి. మొక్క మొత్తం ఉన్నాయి. అదిగోండి ఇంకా ఫ్లవర్స్ అన్నీ. ఇది ఇంకొక మొక్క వంకాయ, గ్రీన్ వంకాయ. బెండకాయలు చూడండి ఎంత బాగున్నాయి. ఇవైతే 2 రోజులకు ఒకసారి హార్వెస్ట్ అవుతూనే ఉంటుంది. ఇంకా కిందకి వెళ్తున్నాను. దొండపాదు మొన్న కోస్తాం కదా కాయలన్నీ, మళ్ళీ ఆకులు, కొమ్మలు, ముదురు కొమ్మలు అన్నీ ట్రిమ్ చేసేస్తే మళ్ళీ పూత స్టార్ట్ అయిపోయింది. ఇంకా బెండ మొక్క చక్కగా మా వదిన తల తుంచేస్తుంది అనమాట. మొక్క పెరుగుతుంటే తల తుంచేస్తే ఏంటంటే మనకి ఎక్కువ కొమ్మలు వస్తాయన్నమాట. ఇంకా గోంగూర మీకు వీడియోస్ చూపించకుండా ఇంకా చాలా చాలా హార్వెస్ట్లు చేసేస్తున్నారు మమ్మీ వాళ్ళు. అక్కడ పసుపు కూడా పెట్టేసింది మమ్మీ. చామంతి, కనకాంబరాలు, ఇదిగోండి బచ్చలాకు మొన్న కోసం మళ్ళీ వచ్చేస్తుంది చక్కగా. చిలగడ దుంప. అదిగోండి ఇక్కడేమో కాస్మోస్ మొక్కలు చిన్న కుండలో అలా గోడమ్మట పెట్టేసింది అనమాట అమ్మ. ఇంకా కొన్ని పాదులు పెట్టింది మా వదిన. అది బీరపాదో సొరపాదో తెలియదు నాకు.
ఇంకండి ఇక్కడ కూడా ఒకటి పెట్టారు, పెద్ద డ్రమ్ అనమాట అది. అందులో 2 జామ మొక్కలు ఉన్నాయి, అందులోనే పెట్టేశారు. ఇంకా బుజ్జి దోసకాయ కూడా పెరిగిపోతుంది. ఎంత క్యూట్గా ఉందో. ఎందుకంటే ఈ జామ మొక్కకి కాపు స్టార్ట్ అయింది, పిందెలు పడుతున్నాయి అన్నమాట. ఇంకా అటువైపు చాలా ఉన్నాయి. ఎందుకండి అమ్మ వాళ్ళ విరజాజి మొక్క బాగా పూస్తుంది, అప్పుడప్పుడే పిచ్చుకుంటుంది అనమాట. ఇంకా మంచి స్మెల్ వస్తుంది అటువైపు వెళ్ళగానే. చూడండి మొక్క మొత్తం ఫుల్గా అప్పుడప్పుడు పిచ్చుకుంటున్నాయి. ఎంత బాగా అనిపిస్తుంది కదా ఆ టైంలో, మంచి స్మెల్ వస్తూ ఆ టైంలో అలా పైన మొక్కల దగ్గర. ఇంకా ఇక్కడ ఇంకొక వంకాయ ఉంది, వంగ మొక్క, అది స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇక్కడ సొరపాదు పెట్టారు, అది పాకుతుంది. ఇంకా మొన్నటి వరకు కాసి అలసిపోయిన మన యాపిల్ బేర్. ఇంకా మా పప్పాయస్ వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని. ఇంకా గోంగూర, ఇంకా ఇదేమో నందివర్ధనలోనే ఇంకోటి గరుడవర్ధన అనమాట. చాలా పెద్దగా వస్తుంది పువ్వు, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి మా బటన్ రోజెస్ మళ్ళీ చక్కగా పూసేస్తున్నాయి. ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి అవి. ఇలాంటి మొక్క ఒక్కటి ఉంటే చాలు గార్డెన్లో, ఎన్ని పువ్వులు వస్తాయో. చక్కగా ఆ పువ్వులు చూసే హ్యాపీ ఫీల్ అయిపోవచ్చు. ఇంకా కాస్మోస్, ఇది ఆల్ టైమ్ పువ్వు, ఏ సీజన్లో అయినా వచ్చేస్తుంది. మిర్చి కూడా మొన్నే కోసాను కదా, ఇవి కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయి, పెరుగుతున్నాయి చక్కగా. ఇంకా ఇదిగోండి ఇది ఇంకోటి క్రాటన్ మొక్క, ఇంత బాగుంది చూడండి. ఇదిగోండి ఆల్మండా, ఇంత బాగుంది. ఇదేమో మంచిగా మనకి వర్షాకాలంలో బాగా పూస్తుంది టెర్రస్లో. ఇంకా ఇక్కడ మనకి ఇదిగోండి అమ్మ వాళ్ళు రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేస్తారనమాట. ఒక్క చుక్క కూడా పోనేకుండా అలా డ్రమ్ముల్లో టబ్స్లో పట్టుకుని పెట్టేసుకుంటారు. చక్కగా మంచిది కదా రెయిన్ వాటర్, మామూలు నీళ్ళ కన్నా ఆ నీళ్ళు చాలా మంచిది మొక్కలకి. ఇంకోండి ఆ పువ్వు చూడండి ఎంత బాగుందో. ఇంక ఇదేమో బోగన్విలియా మల్టీ హెడ్ అన్నమాట. ఇలా ఈ ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ అని కాకుండా అమ్మ చక్కగా అన్ని ఫ్లవర్స్ పెట్టేస్తుంది. ఇంకా మా హెన్స్ చూడండి ఎలా పైకెక్కి నుంచున్నాయో. అట్లా దగ్గరికి వెళ్ళంగానే ఏంటో అని పొడిచడానికి వచ్చేస్తున్నాయి ఇవి. చూడండి లైన్గా చక్కగా ఎలా నుంచున్నాయో, ఎంజాయ్ చేస్తున్నాయి. డాడీ ఇప్పుడే ఫుడ్ పెట్టారు వాటికి. వీటిల్లో 5 పుంజులు ఉన్నాయి. అసలు ఒకదాని తర్వాత ఒకటి కొక్కరొక్కో నరుస్తూనే ఉంటాయి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఇది మా అమ్మ వాళ్ళ గార్డెన్ అప్డేట్. చూడండి 1 వీక్ కూడా కాదు, ఇంకా తక్కువే, ఒక 6 డేస్కి మళ్ళీ ఎన్ని కాయలు ఎన్ని వెజిటేబుల్స్ తయారైపోయాయో. తక్కువ ఖర్చులో మీరు కూడా చక్కగా ఇలాగా పెంచుకోండి, మీ గార్డెనింగ్ని హ్యాపీగా చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.